ఈ రాక్షసే అన్యాయంగా పద్మని హత్య చేయించింది. కాదు. ఎవరి అమ్మాయి? ఇదిగో వీడి వల్లే కొంచెంలో ప్రమాదం తప్పింది. ఆ సౌందర్యని, ఆ దెయ్యాన్ని ఉద్యోగం నుంచి తీసేయను అంటావు? అవును. ఇదిగో తిమ్మిని బమ్మిని చేయడం కాదయ్యా లాయర్లుగా మనం చేయాల్సిన పని. న్యాయాన్ని కాపాడటం, ధర్మాన్ని రక్షించడం, సాక్ష్యాధారాలతో సహా నేరస్తుల్ని నిరూపించి చట్ట ప్రకారం వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేయడం. ఇంకెవరి సంగతో నాకెందుకయ్యా? లాయర్గా పట్టాన్ని పుచ్చుకున్నప్పుడు నల్లకోటు సాక్షిగా ప్రమాణం చేసినట్టు డబ్బు కోసం కాదు, న్యాయం కోసమే వాదిస్తాను. కేసులో న్యాయం ఉంటే తప్పకుండా గెలిపించి తీరుతాను. నమస్తే లాయర్ గారు. ఓహో, గాయత్రీదేవి గారా? నమస్కారం. రండి కూర్చోండి. చెప్పండమ్మా, ఎవరిది కేసు? పర్సనల్ కేస్. తప్పకుండా మీరే టేకప్ చేయాలి. మీకు తెలుసు కదమ్మా, న్యాయం ఉంటేనే ఏ కేసైనా నేను టేకప్ చేసి. న్యాయం ఉంది లాయర్ గారు. హత్యా నేరంలో పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. హత్యా నేరంలోనా? ఎవరిని? సూర్యతేజ. గుర్తొచ్చింది. పద్మ అనే అమ్మాయిని కావాలనే మర్డర్ చేసిందని కదూ కేసు? అవును లాయర్ గారు. కానీ సూర్య ఆ హత్య చేయలేదు. ఎవరో కావాలని ఈ కేసులో ఇరికించారు. సూర్యతేజ మీకేమవుతుంది? నా చెల్లెలు లాంటిది. ఎంతో మంచిది. చీమకు కూడా హాని తలపెట్టే రకం కాదు. కానీ ఆ హత్య ఆమె చేసినట్టు పెంచిన తండ్రి, ఆమె భర్త కూడా సాక్ష్యం చెప్పారనుకుంటాను. లేదు లాయర్ గారు, వాళ్ళు సూర్యని అపార్థం చేసుకున్నారు. అవును, సూర్య నిర్దోషి. చెయ్యని నేరానికి అన్యాయంగా తనకి శిక్ష పడకుండా మీరే కాపాడాలి ప్లీజ్. ఓకే, కేసు వివరాలు చెప్పండి. సూర్య భర్త పేరు కృష్ణప్రసాద్. హతురాలు పద్మ. సూర్య పెంపుడు తండ్రి కూతురు. కొద్ది రోజులుగా క్వైట్ ఇంట్రెస్టింగ్. సూర్య పద్మని కలవడానికి అక్కడికి వస్తుందని ముందుగా తెలిసి ఎవరో తెలివిగా పద్మని హత్య చేశారన్నమాట. ఆ నేరాన్ని సూర్య మీదకి తోసేశారన్నమాట. అంతేకాదు లాయర్ గారు, హత్య జరిగిన 5 నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి వచ్చేలా చేశారు. ఓ, కట్టుకున్న భర్త, పెంచిన తండ్రి కూడా ఈ హత్య చేసింది సూర్యే అని నమ్మే అంతగా భ్రమని కల్పించారు. సో సీన్ ఆఫ్ ఎవిడెన్స్ లో పోలీసులు వెళ్లేసరికి రక్తం మడుగులో పద్మ శవం, చేతిలో కత్తితో షాక్లో ఉన్న సూర్య. రొటీన్ పంచనామా. అవును లాయర్ గారు, సూర్య చుట్టూ ఎవరో కావాలని ఉచ్చు బిగించారు. సాక్ష్యాలన్నీ పగడబందీగా ఉండేలా చేసి పోలీసుల్ని, కోర్టుని కూడా పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు. చూడండి, ముద్దాయిగా ఆరోపించబడిన సూర్య నిజంగా ఈ హత్య చేసి ఉండకపోతే ఖచ్చితంగా బయటకు వస్తుంది. లేకపోతే లేదు లాయర్ గారు, లేదు. ముమ్మాటికే సూర్య ఆ హత్య చెయ్యలేదు. ఓకే, మీ మీద నమ్మకంతోనే కాదు, ఈ కేసులో కనిపిస్తున్న కొన్ని ప్రత్యేకమైన ఆధారాల కారణంగా నేను ఈ కేసును టేకప్ చేస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్. లాయర్ గారు, మీ ఫీజు కేసు పూర్తయ్యాక తీసుకుంటాను. అలా కాదు, ఈ 10 లక్షల్ని అడ్వాన్స్ గా తీసుకోండి. మిగతా అమౌంట్ తర్వాత ఇస్తాను. ఓకే. మిమ్మల్ని ఓ ప్రశ్న అడగచ్చా? అడగండి లాయర్ గారు. 10 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తున్నారు అంటే ముద్దాయి సూర్య మీకు ప్రాణంతో సమానం. సూర్యని కాపాడటం కోసం అవసరమైతే నేను నా ప్రాణాలనివ్వడానికి కూడా సిద్ధమే. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు.
సూర్య మీకు ఎంత దగ్గర మనిషో తనని మీరు ఎంత గాఢంగా నమ్ముతున్నారో నాకు పూర్తిగా అర్థమైంది. డోంట్ వరీ, మీ చెల్లెల్ని నిర్దోషిగా విడిపించే బాధ్యత నాది. చాలా సంతోషం లాయర్ గారు. కొండంత టెన్షన్తో వచ్చాను, మీ మీద కొండంత నమ్మకంతో వెళ్తున్నాను. అలాగే సూర్యని నిర్దోషి అని నిరూపించడానికి నా శక్తి వంచన లేకుండా శ్రమిస్తాను. మీకిచ్చిన మాట ప్రకారం సూర్య హంతకురాలు కాదు అని కోర్టు చేత చెప్పిస్తాను. థ్యాంక్ యూ లాయర్ గారు. ఉంటాను. మంచిదమ్మా. ఉంటాం సార్. ఓకే. సూర్య తేజ. నమస్కారం లాయర్ గారు. హలో కోటేశ్వర గారు, రండి రండి. ఏటి సివిలా క్రిమినలా? క్రిమినలే. ఒక మర్డర్ కేస్. ఎవరా ముద్దాయి? సూర్య తేజ, నా చిన్న కూతురు. పోలీసులు అన్యాయంగా తన్ని అరెస్ట్ చేశారు. మీరే తన్ని ఎలాగైనా కాపాడాలి. ఎంత ఫీజైనా ఇస్తాను. ఆల్రెడీ 10 లక్షలు అడ్వాన్స్గా కూడా తీసుకున్నాను. 10 లక్షలా? ఎవరిచ్చారు? గాయత్రీదేవి. సూర్యతేజ తనకి చెల్లెల్లాంటిదని ఎలాగైనా కాపాడమని బతిమలాడింది. అడ్వాన్స్గా ఈ 10 లక్షలు ఇచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. గాయత్రి సూర్యతేజ కోసం పేగుబంధమో రక్త సంబంధమో నాకు తెలియదు, కానీ సూర్య కోసం తన ప్రాణాలనైనా ఇస్తానంది గాయత్రీదేవి. ఆమె మాటల్లో ఉన్న సిన్సియారిటీ, ఈ కేసులో ఉన్న కొన్ని ముఖ్యమైన ఆధారాలు, అన్నిటినీ మించి ఖచ్చితంగా సూర్య ఈ హత్య చేసి ఉండదు అనే నమ్మకంతోనే నేను ఈ కేసును టేకప్ చేశాను. థ్యాంక్ యూ లాయర్ గారు. మీరే ఎలాగైనా నా కూతురు నిర్దోషి అని నిరూపించాలి. తెర వెనకాలుండి అన్యాయంగా నా కూతుర్ని ఈ కేసులో ఇరికించిన వాడ గుట్టు రట్టు చేయాలి. తప్పకుండా. మీరు నిశ్చింతగా ఉండండి, మీ కూతురికి ఏమీ కాదు. నిజంగా మీ నోటి చలవ వల్ల ఆ రోజు వస్తే కాదు, తప్పకుండా వస్తుంది. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. మేనేజర్ గారు, దాపరికం లేకుండా చెప్పండి. మీకేమనిపిస్తోంది? ఆ లాయర్ గారు సూర్యని నిర్దోషిగా విడిపిస్తారు కదా? కష్టం అమ్మా. మేనేజర్ గారు. అవునమ్మా, ఆ లాయర్ నిజంగా గొప్పవాడే. ఎన్నో క్లిష్టమైన కేసులు గెలిచినవాడే. తన వాదనా పటిమతో తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు. కానీ కానీ సాక్ష్యాలన్నీ సూర్యకి వ్యతిరేకంగా ఉన్నాయి కదమ్మా. ఇలాగే జరుగుతుందని చెప్పటం చాలా కష్టం. అసలు దీనంతటికీ కారణం ఆ సౌందర్యే. పోన్లే కదా అని పోలీసులకి పట్టించకుండా ఆ రోజు నేను దాన్ని క్షమించి వదిలేయటం వల్లే ఇంత దూరం వచ్చింది. మళ్ళీ ఆ రాక్షసి ఇంత దారుణాన్ని చేసే అవకాశం వచ్చింది. అందుకేనమ్మా విషపురుగు అని తెలిసాక వదిలిపెట్టకూడదు, చంపేయాలి అంటారు. మనం చెయ్యాల్సింది చంపడం కాదు, ఆ సౌందర్యకి బుద్ధొచ్చేలా చేయటం. నిజమేనమ్మా, కానీ అది మనం అనుకున్నంత తేలిక కాదు. ఆ సౌందర్య ఎంతో తెలివిగా కావాలనే సూర్యని ఈ కేసులో ఇరికించింది. పాపం, ఈ సంగతి తెలిసి మీ అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో. ఒకసారి నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడతాను. అమ్మ ఎలా ఉందో తెలుసుకుంటాను.
నాన్నగారే ఫోన్ చేస్తున్నారు. నేనే మీకు చెయ్యాలనుకుంటే మీరే చేశారు. ఎలా ఉన్నారు? ఎలా ఉంటానమ్మా? కన్నబిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రి ఎలా ఉంటాడో నీకు తెలీదా? మరి రాధ గురించేగా. పిచ్చిదమ్మా, కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది. సూర్యకింత అన్యాయం జరిగినందుకు తను ఇన్నేళ్లుగా పూజిస్తున్న దేవుళ్లే శపిస్తోంది. సూర్యకేమీ కాదు. తెలుసమ్మా, సూర్య అంటే నీకెంత అభిమానమో నాకు తెలుసు. ఆ అభిమానంతోనే లాయర్ గారిని కలిసి 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చావని కూడా నాకు తెలుసు. ఇది మీకు సూర్య గురించి లాయర్ గారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, సూర్యని ఎలాగైనా విడిపించమని నువ్వెంత ఆవేదనతో చెప్పావో, ఎంత ఆవేశంతో ఆ హంతకుణ్ణి ఎలాగైనా పట్టి బంధించి శిక్షించమని చెప్పావో అన్నీ లాయర్ గారు చెప్పారమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఏమన్నారు? థ్యాంక్సా? నన్ను మీ పెద్ద కూతురు అర్చన్నే అనుకోండి అని చెప్పాను. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీ అర్చనే ఉంటే ఏం చేసేది? తన చెల్లెల్ని కాపాడుకోవాలనే తపనతో ఈ మాత్రం చేసేది కాదా? నిన్నెప్పుడు పరాయిదాన్లా అనుకోలేదమ్మా. అలాగైతే ఇంకెప్పుడు మన మధ్య డబ్బు ప్రసక్తి తేకండి. సరే, అలాగే. నేను కోరుకునేదొక్కటే, సూర్య నిర్దోషిగా బయటికి రావాలి. అనుమానించిన కృష్ణే సూర్యని మళ్లీ ఆదరించాలి. వాళ్ళిద్దరూ మళ్లీ ఒకటి కావాలి. అదేనమ్మా మా ఆశ కూడాను. అమ్మా నాన్నల దీవెనలు తప్పకుండా ఫలిస్తాయంటారు. మీ దీవెనలు తప్పకుండా ఫలిస్తాయి. సూర్య తప్పకుండా నిర్దోషిగా విడుదలవుతుంది. నిజంగా అదే గనక జరిగితే కన్న తండ్రిగా నేను కోరుకునేది ఇంకేమీ లేదు. అమ్మని ధైర్యంగా ఉండమని చెప్పండి. వీలు చూసుకుని నేనే కలుస్తాను అని చెప్పండి. అలాగేనమ్మా. ఉంటాను. మంచిది. ఎవరండి ఫోను? మన గాయత్రి. అయ్యో, ఒకసారి ఇవ్వకపోయారా? నేను కూడా మాట్లాడేదాన్ని. ఫోన్లో కాదు, నిన్ను కలవడానికి వీలు చూసుకుని తనే వస్తానంది. ఎంత మంచిదండి గాయత్రి. మన కడుపున పుట్టకపోయినా మన వంటి ప్రాణం పెడుతుంది. ఏదో జన్మలో బంధం ఈ జన్మలో అనుబంధంగా మారుతుంది అని అంటారు. నిజమేనేమో. ఏదో జన్మలో గాయత్రి మన బిడ్డ అయి ఉంటుంది. మీ మాటే నిజమైతే నిజంగా మనం ఎంతో అదృష్టవంతులమండి. అవును రాధ. అర్చన, సూర్య మనం కన్న బిడ్డలైతే గాయత్రి మనకు దేవుడిచ్చిన బిడ్డ. అందుకే ఈ తండ్రి కన్నా ముందే తన చెల్లెల్ని కాపాడుకోవడం కోసం లాయర్ని కలిసి 10 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చింది. నిజంగానా? అవును రాధ. అందుకే చెప్తారు, ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎందుకు కలుపుతాడో, ఎవరిని ఎప్పుడు ఎందుకు విడదీస్తాడో ఎవ్వరికీ తెలీదు. ఇది నా ఆఫీస్. నా ఆఫీసులో నాకు నచ్చిన వాళ్ళే ఉంటారు. మధ్యలో నీకేంటి? పెద్దాడా, వాడి మాటలకి బాధపడుతున్నావా? నేను బాధపడుతోంది తమ్ముడు నన్నేదో అన్నాడని కాదమ్మా. అన్నీ తెలిసి కూడా, ఎన్నో ఎదురు దెబ్బల్ని తిని కూడా మళ్లీ ఆ సౌందర్యాన్ని గుడ్డిగా నమ్ముతున్నందుకు. నాగుపాము లాంటి ఆ నీచురాల్ని చేరదీసి ఎప్పుడు ఏ ప్రమాదంలో చిక్కుకుంటాడో అనే ఆందోళన నా గుండెని పిండేస్తున్నందుకు.
ఆడదాని మాయ కళ్లకు పొరలు కప్పేస్తుంది అంటారు. ఉచితానుచిత విచక్షణని చంపేస్తుంది అంటారు. అందుకు నీ తమ్ముడే గొప్ప ఉదాహరణ. అమ్మా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను. టిఫిన్ చేస్తావా? వద్దు, ఆఫీస్లో చేసేస్తాను. మరి మధ్యాహ్న భోజనం? అది కూడా అక్కడే చేసేస్తాను. ఓ, అన్నీ ఆఫీసులోనే జరిగిపోతున్నాయన్నమాట. అమ్మా, అమ్మ నా దాంట్లో తప్పే ఉందిరా? నేను నీతో మాట్లాడలేదు. నేను కూడా నీతో చెప్పట్లేదు. ఆగండిరా, మీలో మీరే కొట్టుకు చావడమేనా? సూర్య గురించి పట్టించుకునేదేమైనా ఉందా? ఎవరు మాత్రం ఏం చేయగలరమ్మా? తాళి కట్టిన భర్తే సాక్ష్యం చెప్పాడట. అవును, చెప్పాను. నా కళ్ళారా చూసింది చెప్పాను. మనిషి కళ్ళు చూసిన ప్రతిదీ నిజం కాదు అని నువ్వనగానే సరిపోదు. ఆపండ్రా, మనం ఇక్కడ హాయిగా బంగ్లాలో ఉంటే సూర్య అక్కడ జైల్లో ఎన్ని అవస్థలు పడుతుందో ఒక్కసారి ఆలోచించారా? అంత జాలేం పడక్కర్లేదు. చెల్లి అని పిలిచే ఆ గాయత్రీదేవుందిగా, తగుదునమ్మా అని ముందుకు రావడానికి. అంటే గాయత్రి 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిందంట డిఫెన్స్ లాయర్కి. పెద్దడా, ఆ గాయత్రి ఎవరు? ఇప్పుడు తనకి మనకి ఏమిటి సంబంధం? ప్రతి విషయంలో ఎందుకు కల్పించుకుంటుంది? అమ్మా, అవునరా, అక్కర్లేని స్నేహ బంధాలు అనర్థాలకు దారి తీస్తాయి. సూర్య ఈ ఇంటికి చిన్న కోడలు. తనని నిర్దోషిగా నిరూపించుకోవలసిన బాధ్యత మనకుంది. అందుకే ఆ 10 లక్షల అడ్వాన్స్ తీసుకెళ్లి ఆ గాయత్రికి ఇచ్చేసాయి. సూర్యని మేం విడిపించుకోగలం. ఎన్ని లక్షలు ఖర్చైనా సరే మా కోడలి కోసం మేం భరించగలమని నా మాటగా చెప్పు. వెళ్ళు. ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాన్సే లేదు. ఎవర్రా? ఇంకెవరు? నీ కోడలే. ఆఫీస్కి చేస్తే లేదు అన్నారు. ఎక్కడికి వెళ్ళింది అంటే తెలీదు అన్నారు. తన మొబైల్కి 25 సార్లు ఫోన్ చేస్తే రెస్పాన్సే లేదు. అధికారం, పెత్తనం, మేనేజింగ్ డైరెక్టర్ అనే పెద్ద హోదా అన్నీ తనవే కదా. నిన్ను నన్ను ఎందుకు కేర్ చేస్తుందిరా? చూస్తాను, ఇవాళ దాని సంగతి ఏంటో తేలిస్తాను. ఆగు. ఎక్కడి నుంచి వస్తున్నావు? అడిగేది నిన్నే. ఆఫీస్కి వెళ్లకుండా ఏ రాజకార్యం వెలగబెడుతున్నావు? చెప్పు. గాయత్రి, వీడు నీ మొగుడు. వీడి ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళు. ఏం చెప్పాలి? 10 లక్షలు. ఇవాళ బ్యాంకు నుంచి డ్రా చేసిన 10 లక్షలు ఏం చేశావు? నీకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. నా భార్యగా నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావో తెలుసుకునే హక్కు, అధికారం నాకున్నాయి. హక్కు, అధికారం ఎవరిచ్చారు? వీడు నీ మెళ్ళో కట్టిన మాంగల్యమే ఇచ్చింది. చెప్పు, ఏం చేసావా 10 లక్షలు? చెప్పను. చెప్పవు? చెప్పను. చెప్పను అంటే ఏం తప్పు చేసావు నువ్వు? ఎవరికి దోచిపెట్టావు? ఆదిత్య,
నన్నే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను